అసలు మనం ఏం చేసినా వ్లాగ్స్ కి రీచ్ అవ్వట్లా, యూట్యూబ్ లో ఏ వీడియో పెట్టినా దానికి వ్యూస్ ఎందుకు మరి రావట్లేదు. అస్సలు నాకు మూడ్ లేదు మళ్ళీ అదే వ్లాగ్, ఎవరు చూడట్లా, మనం అదే మేకప్ చేయడం, అదే అన్ని ప్రతిసారి చూపిస్తున్నాం. నిన్న ఏమో ఆ వ్లాగ్ పోస్ట్ అయింది, నీతోనే డాన్స్ ది లాంచ్. ప్రతి ఎపిసోడ్ లో ఎవరో ఒకరు ఏడవాలి కదా, అప్పుడు మీకు ఏదైనా డ్రామా ఉంటేనే చూడాలని అనిపిస్తుంది, అంతే కదా. అంటే పక్క ఇంటి వాళ్ళ అయినా సరే, వేరే వాళ్ళ లైఫ్ లో అయినా సరే, ఏదైనా గొడవలు, ఏదైనా ప్రాబ్లమ్స్, ఏదైనా కష్టాలు ఉంటే చూసిన వాళ్ళకి బాగా అసలు మనం ఏం చేసినా వ్లాగ్స్ కి రీచ్ అవ్వట్లా, యూట్యూబ్ లో ఏ వీడియో పెట్టినా దానికి వ్యూస్ ఎందుకు మరి రావట్లేదు. బికాస్ రెగ్యులర్ కూడా చేయట్లేదు కాబట్టి ఉండొచ్చు, వాళ్ళు ఏమంటారు ఆడియన్స్ రిటెన్షన్ పోతుంది, సో రెగ్యులర్ గా ఏదో పోస్ట్ చేస్తుండాలి. నేనేమో ముంబైలో ఉండేటప్పుడు ఏమి షూట్ చేయను, ఇక్కడ వస్తేనే షూట్ అవుతుంది, సో ఎలా రెగ్యులర్ జరిగింది కదా. సో అసలు ఇవాళ పొద్దున వచ్చిన తర్వాత నిన్న షూట్ జరిగింది మొత్తం. అస్సలు నాకు మూడ్ లేదు మళ్ళీ అదే వ్లాగ్, ఎవరు చూడట్లా, మనం అదే మేకప్ చేయడం, అదే అన్ని ప్రతిసారి చూపిస్తున్నాం వేస్ట్ అని నిన్న అస్సలు ఏమీ చేయలేదు. బోర్ అంటే కొంచెం పొద్దునే వచ్చాను కాబట్టి టైర్డ్ గా కూడా ఉన్నాను, సో ఏం చేయలే. నిన్న ఏమో ఆ వ్లాగ్ పోస్ట్ అయింది, నీతోనే డాన్స్ ది లాంచ్ ది. ఇవాళ ఊరికే ఇలా ఓపెన్ చేస్తే 1 day 88K అని నేనే నమ్మలేకపోతున్నా. అంత తొందరగా ఎందుకు అయింది, సో అదే డిస్కషన్ చేస్తున్నా అనమాట. హరిని ఆ కాస్ట్యూమ్ బిస్కెట్ అవడం వల్ల బాగా రీచ్ అయిందేమో, బికాస్ టైటిల్ కూడా అలా పెట్టారు, అనుకునేది ఒకటి అయింది ఒకటి అని. సో మళ్ళీ నాకు కొంచెం సరే మనం కొంచెం వ్లాగ్ స్టార్ట్ చేయొచ్చు, ఏమంటారు? చూస్తారంటే చేస్తాను, లేదంటే నాకు నిజంగా అంత టైం కూడా ఈసారి చాలా హడావిడి ఉంది, అస్సలు టైం కుదరట్లా. నేను రెడీ అవ్వడానికే చాలా తక్కువ టైంలో తొందరగా రెడీ అవ్వాలి, అక్కడ వెళ్ళాలి. సో అదేనమాట, ఇది ఇవాళ అవుట్ఫిట్. నేను శ్రీకృష్ణ అస్సలు మళ్ళీ ఏదో 7-8K ఉంటుంది అని చేసి ఓపెన్ చేస్తే ఇట్స్ ఆన్ ట్రెండింగ్ ఆల్సో ఇట్ సీమ్స్. ప్రతి ఎపిసోడ్ లో ఎవరో ఒకరు ఏడవాలి కదా, అప్పుడు మీకు జనాలకి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఏదైనా డ్రామా ఉంటేనే చూడాలని అనిపిస్తుంది. మామూలుగా హ్యాపీగా హాయిగా అన్ని జరుగుతుంటే మీరు అసలు చూడరు, అంతే కదా. సో కవర్ ఫోటోలో థంబ్నెయిల్లో ఎవరు ఎక్కువ ఏడవేదే పెట్టాలి. అంటే పక్క ఇంటి వాళ్ళ అయినా సరే, వేరే వాళ్ళ లైఫ్ లో అయినా సరే, ఏదైనా గొడవలు, ఏదైనా ప్రాబ్లమ్స్, ఏదైనా కష్టాలు ఉంటే చూసిన వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్, అంతే కదా. డ్రామా సీరియల్ ఇస్ ఫిక్షన్ కదా, అప్పుడు మనకి యాక్చువల్లీ తెలుసు అది, దానికి ఎంత అయినా సరే ఇట్ ఈస్ నాట్ అ రియల్ స్టోరీ. కానీ రియల్ లో అంత అవ్వడం అంటే. ఇంకోటి ఏంటంటే ప్రతిసారి నేను ఎడిట్ లో బాగా ఇంట్రెస్ట్ తీసుకుంటాను, అంటే నా ఎడిట్ చేసిన తర్వాత నాకు కావాలన్నట్టు అది మొత్తం మళ్ళీ రీఅరేంజ్ చేసి ఇవన్నీ. ఈసారి ఎక్కువ ఏం కాకుండా వాళ్ళకే చెప్పేశాను, ఇలా 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 కొంచెం మార్చుకోండి చేంజెస్. అంత పెద్దగా మైన్యూట్ గా చేంజెస్ చేయడం, చూడడం అవన్నీ మానేశాను ఇంకా, బికాజ్ నేను అంత కష్టాలు తీసుకుని ఏం పెద్దగా చూడట్లేదు ఎవరు, ఎందుకు నేను కూడా అంత టైం స్పెండ్ చేయాలి, సో ఇంకా మానేశాను అనమాట. సో బేసిక్గా ఏంటంటే డ్రామా ఉంటే చాలు, అంతే కదా.
ఇట్లా చేసి బ్రేక్ లాగా ఉంది. బ్రేక్ అంటే చిన్న వాళ్ళు సెటప్ చేస్తున్నారు కాబట్టి నేను కొంచెం టచ్ అప్ అన్నిటికి. నెక్స్ట్ అవుట్ఫిట్ ఏంటి అది ఫైనల్ చేద్దాం అనుకుంటే ఎవరు వచ్చారు? అబ్బా ఎంత కిలో ఇది? 5 కాదు, ఒక 10 kgs ఉంటుంది. క్యాన్ వేసుకోవాలా వద్దా? వేసుకోవాలి. నేను ఇంకొకటి కూడా ఎక్స్ట్రా తీసుకొచ్చా, అంటే చిన్న క్యాన్. ఇది హెవీ క్యాన్. ఇదే నా ప్రాబ్లం. ఈ డిజైనర్ ఇదైతే నేను సింపుల్ గా ముంబై నుంచి తీసుకొచ్చాను. అంటే వేసుకోవడానికి కూడా రిలాక్స్ గా కూర్చోవచ్చు హ్యాపీగా, ఏం ఇది అవ్వకుండా. ఇక్కడ హరిని తెచ్చేది అవుట్ఫిట్స్, ఒక అవుట్ఫిట్ వేసుకుంటే మొత్తం బాడీ అలా క్యాన్ మనం బాగుంది. చూడ్డానికి చాలా అందంగా ఉంది. ఎంబ్రాయిడరీ కానీ ఇది కానీ సూపర్ గా ఉంది. ఎవరు డిజైనర్? బెంగళూరు డిజైనరా? అక్కడ నుంచి వచ్చిందా? వాహ్, చాలా బాగుంది. కానీ ఇది కూడా హెవీ ఉంది. ఇట్స్ ఐ థింక్ బికాస్ ఆఫ్ ద వర్క్. క్యాన్ వెయిట్ లేదు, వెయిట్ ఇదే. బ్లౌజ్ ఇది కానీ బాగుంది. ఏం చేద్దాం? వేద్దామా? క్యాన్ లేదంటే క్యాన్ లేకపోయినా ఓకే. ఇంకొకటి చిన్న క్యాన్ తీసుకొచ్చానండి. మనకి ఫ్లేర్ కావాలి అంటే we can use that. అదేంటి ఇంత ఓపెన్ ఉంది? ఆల్టరేషన్స్ కావాలి. ఓకే, దూరి ఉందా వెనక? లేదండి, పైన హై ఇచ్చారు. ఓకే, బాగానే ఉంది. దుపట్టా ఉందా దీనికి? మనం యాక్చువల్ గా బ్లాక్ ఒకటి చేసాం, బట్ అది డిఫరెంట్. అది కంప్లీట్లీ డిఫరెంట్. ఇది డిఫరెంట్. ఇది బాగానే ఉంది. దానికి వాట్ ఈస్ ది యాక్సెసరీస్? ఎంబ్రాయిడరీ తీసుకొచ్చా. కానీ దీనికి నాకేంటి అనిపిస్తుంది అంటే ఏదో ఒక సాలిడ్ కలర్. ఇప్పుడు ఇది బ్లూ ఉంది కదా, ఇలాంటి ఫిరోజీ బ్లూది ఏదైనా, ఇప్పుడు జస్ట్ వన్ ఇట్లా ఏదైనా ఇస్తే మల్టీ కలర్డ్, ఇది మల్టీ కలర్డ్ యాక్సెసరీస్ అంటే కలర్ అట్లా ఏదైనా ఉంటే కొంచెం. మన నిన్న బ్లాక్ లో ఏదైనా కూడా బాగుంటుంది. ఓకే, నాకు ఒకటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లేట్ అయిపోతుంది నైట్ బాగా. ఇవాళ కూడా ఇది ఎక్కువ అయిపోతుంది కదా. ఇది బాగుంటుందండి. ఇది సింగిల్ కలర్ అది ఇద్దాం అయితే. ఓకే, ఈ బ్లౌజ్ ఆల్టర్ చేయాలి. ఓకే, చేసే బ్లౌజ్ వచ్చేస్తుంది. ఓన్లీ హ్యాండ్స్ లూజ్. కొండ ఇద్దామా వెనక? ఫ్లాట్ గా, ఫ్లాట్ ఇది డౌన్ లాగా వచ్చి రోజ్ అట్లా పెట్టొచ్చు. రోజ్ వైట్ ఫ్లవర్ మనతో ఉన్నాయి. ఒకటి ఉందా? వైట్ వి ఉన్నాయి, రోజ్ వి కూడా ఉన్నాయి మనతో ఫ్లవర్స్. ఒకసారి బ్యాగ్ లో ఉన్నాయి, నేను చూసాను ఉన్నాయి. అంటే ఏదైనా జిప్సీ కైండ్. జిప్సియా? అదే ఫ్లవర్స్ వైట్ వైట్ గా ఉంటాయి చూడండి, డెకోర్. లేదు, నేను మనీ వస్తేనే నేను వస్తా. వెంకీ వస్తే నేను రానే రాను. మనీ రావాలి, మనీ రావాలి. తెలీదు నాకు. మనీ వస్తే నేను వస్తా. చలో లెట్స్ గో. ఇది ఎంత బాగుంది, లైట్ గా పెద్దగా. అది వేసిన
మా కష్టాలు మీకు చూడడానికి స్కిన్ లో బాగుంటుంది కానీ మా కష్టాలు.